అంతకు ముందు నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరకొర నిధులే కేటాయించడం జరిగింది. భక్తులు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం తరలి వస్తున్నారు. 2 సార్లు మాలధారణ చేస్తారు. చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి. ఈ జయంతి సందర్భంగా మంగళవారము, శనివారము వేములవాడ రాజన్నను దర్శించుకున్న భక్తులు ఇలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితిలో అరకొర వసతులు ఉన్నాయని చెప్పేసి చాలామంది భక్తులు వాపోతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా అయితే బాగుంటుంది? మీ డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ ఏంటంటే దీనికి డెవలప్మెంట్ నిధులు వస్తున్నాయి. నిధులు ఎందుకు దీని మీద ఖర్చు పెట్టట్లేదు? ఇందులో వచ్చే నిధులన్నీ బయట ఎందుకు ఇస్తున్నారు? మాకు కావాల్సింది ఏంది? ఎండోమెంట్ అనేది ఓన్లీ టెంపుల్ కొండగట్టు అంజన్న టెంపుల్కి వచ్చే ఆదాయం కొండగట్టుకే ఉండాలి, కొండగట్టుకే ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే కొండట్లో వచ్చే కొన్ని కోట్ల ఆదాయం ఉంది. కోట్ల ఆదాయం ఎట్టిపోతుంది? దీని డెవలప్మెంట్స్ అయితే లేవు ఇప్పటివరకు. కొండగట్టుకు డెవలప్మెంట్ జరగాలి. ఘాట్ సెక్షన్ అయినా, ఘాట్ రూట్ అయినా, ప్లస్ అక్కడ డెవలప్మెంట్స్ లేవు, వసతులు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు సానుకూలంగా స్పందించి వారు ఇస్తున్నారంటే చాలా సంతోషకర విషయం.